హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డే టు డే లెర్నింగ్. ఇవాళ టాపిక్ వచ్చేసేసి టు బీ గురించి నేర్చుకుందాం. టు బీ అంటే వలసిన, చేయవలసిన, కావలసిన, కట్టవలసిన, ఇంకా జరగవలసిన, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము టు బీని ఎలా యూస్ చేస్తామో నేర్చుకుందాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ టు బీని మనం కామన్గా ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చాలా సిచ్యువేషన్స్లో, చాలా సందర్భాల్లో మనం యూస్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ సెంటెన్సెస్ చూద్దాము, మీకు బాగా అర్థమవుతుంది. ఈ టు బీ వచ్చినప్పుడు వర్బ్ అనేది థర్డ్ ఫామ్లో యూస్ చేస్తాము. సెంటెన్స్ కంటే ముందు మనం ఫస్ట్ కొన్ని వర్బ్స్ని చూద్దాం ఇక్కడ, తర్వాత ఇవి యూస్ చేసి సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేద్దాం. మీరు ఈ వర్బ్స్ గురించి ఇంకా నేర్చుకోవాలి ఎక్కువ అనుకుంటే మన ఛానల్లో షార్ట్స్ని ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే షార్ట్స్లో క్లియర్గా ఇచ్చాను. ఫస్ట్ది హెల్డ్. హెల్డ్ అంటే జరగడం. టు బీ హెల్డ్ అంటే జరగవలసిన అని అర్థం. టు బీ సీన్ చూడవలసిన, టు బీ ప్లేడ్ ఆడవలసిన, టు బీ టేకెన్ తీసుకోవలసిన, టు బీ సెంట్ పంపవలసిన, టు బీ మ్యారీడ్ పెళ్ళి కావలసిన, టు బీ ఈటెన్ తినవలసిన, టు బీ క్లియర్డ్ తీర్చవలసిన, టు బీ కంప్లీటెడ్ పూర్తి చేయవలసిన. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ మనం మెయిన్గా 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి టు బీని యూస్ చేసేటప్పుడు. ఒకటి, ప్రెజెంట్ పాస్ట్ టెన్స్ని యూస్ చేస్తాము. ఇంకొకటి, వర్బ్ అనేది థర్డ్ ఫామ్లో ఉంటుంది. ప్రెజెంట్ పాస్ట్ అంటే మనం ప్రెజెంట్ అంటే ఈజ్, యామ్, ఆర్ యూస్ చేస్తాము. పాస్ట్ అంటే వాజ్, వర్ యూస్ చేస్తాము. ప్రెజెంట్ యూస్ చేసినప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. మీకు స్ట్రక్చర్ తెలిస్తే సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం ఈజీ అవుతుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ప్రెజెంట్ టెన్స్ అయితే ఈజ్, యామ్, ఆర్ యూస్ చేసి టు బీని యూస్ చేసి, నెక్స్ట్ వర్బ్ అనేది థర్డ్ ఫామ్ని యూస్ చేయాలి. ఇంకా అదర్ వర్డ్స్ ఏదైనా ఉంటే యాడ్ చేస్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏ హాస్పిటల్ ఈజ్ టు బీ కన్స్ట్రక్టెడ్ దేర్. ఇక్కడ హాస్పిటల్ అనేది ఆబ్జెక్ట్. హాస్పిటల్ అని చెప్తున్నాం కాబట్టి ఈజ్ యూస్ చేయాలి, ఎందుకంటే సింగులర్ కాబట్టి. ఇక్కడ సెంటెన్స్ ఏంటి, కట్టవలసి ఉంది అని చెప్తున్నాం కాబట్టి ఏదైనా చేయవలసి, కట్టవలసి ఉన్నప్పుడు మనం టు బీని యూస్ చేస్తాం. సో టు బీ ఏం చేస్తున్నాం ఇక్కడ, కన్స్ట్రక్టెడ్ కాబట్టి థర్డ్ ఫామ్ ఏంటి, కన్స్ట్రక్టెడ్ యూస్ చేయాలి. టు బీ హెల్డ్ అంటే జరగవలసిన. ఫర్ ఎగ్జాంపుల్, లోక్సభ ఎలక్షన్స్ 2024 టు బీ హెల్డ్ ఆన్ 16 ఏప్రిల్. 2024లో జరగవలసిన ఎలక్షన్స్ 16th జరుగుతాయి అని చెప్తున్నాం ఇక్కడ. ఇలాంటి సిచ్యువేషన్స్లో టు బీ హెల్డ్ని యూస్ చేస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఎగ్జామినేషన్స్ టు బీ హెల్డ్ ఆన్ 20th ఆర్ పోస్ట్పోన్ టు 25th. అంటే 20th జరగాల్సిన ఎగ్జామ్స్ 25thకి పోస్ట్పోన్ అయినాయి అని చెప్తున్నాం ఇక్కడ. టు బీ డన్ అంటే చేయవలసిన. ద హోంవర్క్ ఈజ్ టు బీ డన్ బై ఫ్రైడే. ఫ్రైడేకి హోంవర్క్ చేయవలసి ఉంది. ఇక్కడ సెంటెన్స్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈజ్ని యూస్ చేశాం. సంథింగ్ నీడ్స్ టు బీ డన్ అంటే ఏదో ఒకటి చేయవలసి ఉంది. నెక్స్ట్ వచ్చేసేసి టు బీ ప్లేడ్ అంటే ఆడవలసిన. ఇక్కడ చూడండి, ద క్రికెట్ మ్యాచ్ టు బీ ప్లేడ్ హియర్ ఇన్ దిస్ గ్రౌండ్ టుడే ఈజ్ క్యాన్సిల్డ్ డ్యూ టు ఆంధ్ర బంద్. అంటే ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఈ ప్లేస్లో ఆడవలసి ఉంది ఇవాళ, కానీ ఏమైంది, బంద్ వల్ల క్యాన్సిల్ అయ్యింది అని చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి, ది సాంగ్ ఈజ్ టు బీ ప్లేడ్ ఎట్ ద ఈవినింగ్ పార్టీ. ఈ పాటని ఈవినింగ్ పార్టీలో ప్లే చేయవలసి ఉంది అని అర్థం. టేకెన్ తీసుకోవలసిన. ద మెడిసిన్స్ ఆర్ టు బీ టేకెన్. ఇక్కడ మెడిసిన్స్ అనేది ఫ్లూరల్ కాబట్టి ఆర్ యూస్ చేస్తాము. ఫ్లూయిడ్స్ ఆర్ టు బీ టేకెన్ టు స్టే హైడ్రేటెడ్.
హైడ్రేటెడ్గా ఉండటానికి ఫ్లూయిడ్స్ని తీసుకోవాల్సి ఉంది. టు బీ కన్స్ట్రక్టెడ్, కట్టవలసిన. ఏ షాపింగ్ మాల్ ఈజ్ టు బీ కన్స్ట్రక్టెడ్ దేర్. ఇక్కడ ఒక షాపింగ్ మాల్ కట్టవలసి ఉంది. టు బీ సబ్మిటెడ్, సమర్పించవలసిన. ద మెయిన్ ప్రాజెక్ట్ ఈజ్ టు బీ సబ్మిటెడ్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ మెయిన్ ప్రాజెక్ట్ని సబ్మిట్ చేయవలసి ఉంది. టు బీ ఈటెన్, తినవలసిన. హెల్దీ ఫుడ్ ఈజ్ టు బీ ఈటెన్ టు స్టే హెల్తీ. ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యమైన ఫుడ్ తినవలసి ఉంది. టు బీ ఇన్వెంటెడ్, కనుగొనవలసిన. ఏ వ్యాక్సిన్ ఈజ్ టు బీ ఇన్వెంటెడ్ ఫర్ దిస్ న్యూ డిసీజ్. ఈ కొత్త వ్యాధికి వ్యాక్సిన్ని కనుగొనవలసి ఉంది. టు బీని యూస్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వర్బ్ అనేది థర్డ్ ఫామ్లో ఉంటుంది. అండ్ మనము ప్రజెంట్ కానీ పాస్ట్ టెన్స్ని కానీ యూస్ చేసి ఈ టు బీకి సంబంధించిన సెంటెన్సెస్ని చెప్తాము. మనం ప్రస్తుతం జరగవలసిన దాని గురించి మాట్లాడేటప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్ని యూస్ చేసి సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తాం. ప్రెజెంట్ టెన్స్లో సెంటెన్సెస్ని ఈజ్, యామ్, ఆర్ యూస్ చేసి చెప్తాము. అలాగే పాస్ట్ టెన్స్లో చెప్పాలి అంటే వాజ్, వర్ యూస్ చేసి, టు బీని యూస్ చేసి, వర్బ్ థర్డ్ ఫామ్ని యూస్ చేసి సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తాం. పాస్ట్ టెన్స్లో చెప్పాలంటే ఏదైనా ఒక పని చేయవలసి ఉంది కానీ చేయలేదు, ఆ పని జరగలేదు అని చెప్పే సందర్భంలో మనం ఈ పాస్ట్ టెన్స్ని యూస్ చేసి చెప్తాం. దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. సో ఇది స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్ట్, వాస్, వర్, టు బీ ప్లస్ V3 అదర్ వర్డ్స్. ఫస్ట్ ఆబ్జెక్ట్ని యూస్ చేస్తాము. తర్వాత పాస్ట్ టెన్స్లో ఇలా జరగవలసి ఉంది కానీ జరగలేదు అని చెప్పే సందర్భంలో పాస్ట్ టెన్స్ని యూస్ చేసి చెప్పాలి. కాబట్టి మనం వాస్ కానీ వర్ కానీ యూస్ చేయాలి. తర్వాత టు బీని యూస్ చేసి, నెక్స్ట్ వర్బ్ 3ని యూస్ చేసి, ఇంకేదన్నా అదర్ వర్డ్స్ ఉంటే అదర్ వర్డ్స్ని యాడ్ చేసి సెంటెన్స్ని ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. దట్ ప్రాబ్లం వాజ్ టు బీ సాల్వ్డ్ బట్ ఇట్ వాజ్ నాట్. ఆ సమస్యను సాల్వ్ చేయవలసి ఉంది కానీ చేయలేదు. ఏ డాక్టర్ వాజ్ టు బీ కన్సల్టెడ్ బట్ ఇట్ వాజ్ నాట్. వైద్యుడిని సంప్రదించవలసి ఉంది కానీ అది జరగలేదు. న్యూ టాపిక్స్ వర్ టు బీ రిజిస్టర్డ్ బట్ ఇట్ వాజ్ నాట్. కొత్త సంఘటనలు రిజిస్టర్ చేయబడాలి కానీ అది జరగలేదు. ఇక్కడ వర్ అని ఎందుకు యూస్ చేస్తున్నామంటే టాపిక్స్ అనేది ఫ్లూరల్ కాబట్టి. ద బిల్డింగ్ వాజ్ టు బీ కన్స్ట్రక్టెడ్ దేర్ బట్ ఇట్ వాజ్ నాట్. బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయవలసి ఉంది అక్కడ కానీ అది కన్స్ట్రక్ట్ చేయలేదు. దట్ కార్ వాజ్ టు బీ రిపేర్డ్ బట్ ఇట్ వాజ్ నాట్. ఆ కారు రిపేర్ చేయవలసి ఉంది కానీ రిపేర్ అవ్వలేదు, చేయించలేదు. అంటే పాస్ట్లో గతంలో ఒక పని జరగలేదు అని చెప్పే సందర్భంలో ఇలాగా వాజ్, వర్ యూస్ చేసి మనం చెప్తాము. అదే ప్రెజెంట్ టెన్స్లో చేయవలసి ఉంది అని చెప్పే సందర్భంలో ఈజ్, యామ్, ఆర్ని యూస్ చేసి మనం చెప్తాము. ఇది టు బీకి సంబంధించిన టాపిక్. మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కీప్ వాచింగ్ డే టు డే లెర్నింగ్. థ్యాంక్ యూ.